మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఈ యొక్క సంవత్సరం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలోకి వచ్చేటప్పటికి శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఇది మానసికంగా, శారీరకంగా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అధికమైనటువంటి శారీరక, మానసిక శ్రమ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముందుగా ఏది చూసినా సరే భయాందోళన కలిగించేటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఒకప్పుడు మీ యొక్క సమయం గడిచినప్పుడు మీరు ఏమన్నా సరే సమాజం యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు సమాజంలో మారుతున్నటువంటి గ్రహస్థితి కొన్ని విషయాల్ని యాక్సెప్ట్ చేసే విధంగా లేదు అనే విషయాన్ని గమనించగలుగుతారు. కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఆరంభించడానికి ముందుకు వస్తారు. కానీ అప్పటికే కుటుంబంలో జరగాల్సినటువంటి కొన్ని నష్టాన్ని దాన్ని ఏదో విధంగా పరిపూర్ణం చేయాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ వివాహ బంధంలో ఉండేటువంటి వారికి కొద్దిగా మానసిక, శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దుందుడుకంగా మీరు ఏదో మాట్లాడేటువంటి విషయాలు, చెప్పేటువంటి విషయాలు ఎవరి గురించి అయితే మీరు మాట్లాడారో వారికే తెలియటం, అది అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. నేను ఒకరితో చెప్తే ఈ విషయం మళ్ళీ వారికి ఎలా తెలిసింది అనేటువంటి విషయం గురించి ఒకటికి 2 సార్లు మన చుట్టూ ఉండేటువంటి వారు ఎటువంటి వారని చెప్పి ఆలోచనలో పడతారు. ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండటం, ఉద్యోగపరంగా మీరు చేసేటువంటి పని భారం ఎక్కువగా ఉండటం, మీ మీద ఎక్కువగా పని భారం మోపి పక్కన ఉండేటువంటి వారు ఖాళీగా కూర్చోవడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇష్టం లేని చోట పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొత్తగా గృహం వాహనం కొనుక్కోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సెకండ్ హ్యాండ్ వాహనం గురించి ఎక్కువగా ఆలోచన అనేది, సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనుక్కోవాలా అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా మదిలో మెదులుతూ ఉంటుంది. మరియు ఆ యొక్క దస్తావేజులు ఏవైతే పత్రాలని సరిచూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి, మోసపూరితమైనటువంటి ప్రకటనలు చూసి ఎక్కువగా డబ్బు పోగొట్టుకోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ఆన్లైన్ ట్రేడింగు, బెట్టింగ్ యాప్స్లోనూ డబ్బు ఎక్కువగా పోగొట్టుకోవటం, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి శ్రమకి లోనయ్యే విధంగా ఈ యొక్క సంవత్సరం గోచరిస్తూ ఉన్నది. వివాహ ప్రయత్నాల్లోనూ, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేవి రాశివారు తీసుకోవాలి. నూతన గృహం కొనుక్కోవటం అనేది ఒక సంవత్సరం జరుగుతుంది. సెకండ్ హ్యాండ్ గృహం కొనుక్కోవటం, ఏదో ఒక గృహం కొనుక్కోవటం, లేకపోతే సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం, దానికి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు శ్వేత వరాహాన్ని పూజించడం, లేకపోతే దారుణమైనటువంటి వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వాటితో పాటు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి బ్రహ్మలింగాన్ని దర్శించినట్లయితే మీకు పూర్తి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.